Hello guys, welcome back to my YouTube channel. Topic 6 in machine learning is data mining and machine learning. Let us discuss about data mining and machine learning briefly. What is data mining? Data mining is the process of extracting useful information from a huge amount of data is called data mining. ఏదైనా మనకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని డేటా మైనింగ్ అంట. డేటా మైనింగ్ అనేది ఒక టూల్. అది ఎందుకు యూస్ చేస్తామంటే టు డిస్కవర్ న్యూ. ఇట్ ఈస్ ద టూల్ యూజ్డ్ బై హ్యూమన్ టు డిస్కవర్ న్యూ, యాక్యురేట్ అండ్ యూస్ఫుల్ ప్యాటర్న్స్ ఇన్ డేటా ఆర్ మీనింగ్ఫుల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద వన్స్ హూ నీడ్ ఇట్. ఈ డేటా మైనింగ్ అనే టూల్ని హ్యూమన్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా కొత్త విషయం డిస్కవర్ చేయడం కోసం, యాక్యురేట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని డేటా యూజ్ చేసి తెలుసుకోవడం కోసం మనం డేటా మైనింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, కమింగ్ టు ది మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ algorithms that have improved courtesy of experience derived data is known as machine learning. మెషిన్ లెర్నింగ్కి డేటా మైనింగ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, డేటా మైనింగ్లో మనకి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. హ్యూమన్స్ మన డేటా మైనింగ్ అనే టూల్ని యూస్ చేస్తారు. బట్ మెషిన్ లెర్నింగ్లో అసలు హ్యూమన్ ఇంటర్వెన్షనే అసలు ఉండదు. వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ మెషిన్స్ అనేవి అల్గరిథం యూస్ చేసి డేటాని ప్రాసెస్ చేస్తాయి. ఇట్స్ ఎ టూల్. మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ టూల్ టు మేక్ మెషిన్ స్మార్టర్, ఎలిమినేటింగ్ ది హ్యూమన్ ఎలిమెంట్. This is the basic difference in data mining and machine learning. Okay, data mining in the concept of machine learning. Data mining is often a pre-processing step that is heavily intertwined with machine learning. Both like data mining ki machine learning ki oka common step అనేది ఉంటుంది, అదే ప్రీ ప్రాసెసింగ్. మన అదర్ వర్డ్స్లో మాట్లాడుకోవాలంటే డేటా మైనింగ్ అనేది ఎలా హెల్ప్ చేస్తుందంటే క్లీన్ చేయడానికి, ప్రిపేర్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి డేటాని. ఎప్పుడు మన మెషిన్ లెర్నింగ్ అల్గరిథం యూస్ చేస్తామని చెప్పుకున్నాం కదా, అల్గరిథం అప్లై చేయకముందే డేటా అనేది ప్రిపేర్ చేస్తుంది. ఏమన్నా అడిషనల్ డేటా ఉంటే దాన్ని తీసేసి క్లీన్ చేసి ఆ డేటాని ఎక్స్ప్లోర్ చేసి ఉంచుతుంది. ఆ తర్వాత మనం మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ అనేవి దానికి అప్లై చేస్తాం. సో దాట్ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ అనేది రెండింటికి కామన్గా ఉంది కదా. సో కామన్ థింగ్ ఇన్ డేటా మైనింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ ప్రీ ప్రాసెసింగ్. నెక్స్ట్, కీ స్టెప్స్ వేర్ డేటా మైనింగ్ ఇంటర్సెక్ట్స్ విత్ మెషిన్ లెర్నింగ్. అసలు డేటా మైనింగ్ అనేది మెషిన్ లెర్నింగ్తో ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఏ స్టెప్స్లో అనేది మనం చూస్తాం. డేటా మైనింగ్ పర్పస్ ఏంటంటే ఇది హిడెన్ ప్యాటర్న్స్ ఏమన్నా ఉంటే లార్జ్ డేటా సెట్స్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్, కీ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ డేటా కలెక్షన్ అండ్ ఎక్స్ప్లోరేషన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. డేటా మైనింగ్ అనేది మనకి ఆల్రెడీ ప్రిపేర్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది, ఎక్స్ప్లోర్ చేస్తుంది డేటా బిఫోర్ అప్లయింగ్ అల్గరిథమ్స్ అని చెప్పుకున్నాం. సో అలానే ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా కలెక్షన్ అండ్ ఎక్స్ప్లోరేషన్. ఇట్ గ్యాదర్స్ అండ్ క్లీన్స్ డేటా. స్టెప్, ఫీచర్ సెలెక్షన్. ఇట్ ఐడెంటిఫైస్ రిలవెంట్ ఫీచర్స్ ఫర్ మోడల్స్. థర్డ్ స్టెప్, డేటా ట్రాన్స్ఫర్మేషన్. డేటాని నార్మలైజ్ చేసి స్కేల్ చేస్తుంది ఫర్ ఎంఎల్ అల్గారిథమ్స్ కోసం. ఇదంతా చేసేది ఏంటి, డేటా మైనింగ్. ఫోర్త్ స్టెప్ ఈస్ ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్, ఈడిఏ అంట. ఇది ఏదైనా కోరిలేషన్స్ని, ట్రెండ్స్ని డేటాలో ఉంటే ఐడెంటిఫై చేస్తుంది. దీంట్లో మనం డేటా మైనింగ్లో యూస్ చేసే టెక్నిక్స్ వచ్చేసి క్లస్టరింగ్, అసోసియేషన్, రూల్ మైనింగ్, అనామలీ డిటెక్షన్. ఈ టెక్నిక్స్ గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటాం. సో నో నీడ్ టు డిస్కస్ హియర్. నెక్స్ట్, మెషిన్ లెర్నింగ్. మనం డేటా మైనింగ్ గురించి చూసాం, బట్ మెషిన్ లెర్నింగ్ గురించి చూద్దాం. మెషిన్ లెర్నింగ్ పర్పస్ ఏంటంటే ఇట్ బిల్డ్స్ మోడల్స్ టు మేక్ ప్రిడిక్షన్స్ ఆర్ క్లాసిఫికేషన్స్ ఫ్రమ్ డేటా. మెషిన్ లెర్నింగ్ ఈజ్ టు బిల్డ్ మోడల్స్, మేక్ ప్రిడిక్షన్స్ ఆర్ క్లాసిఫికేషన్స్ ఫ్రమ్ డేటా. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. మెషిన్ లెర్నింగ్ అనేది ఏదైనా ఒక డేటాలో అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేస్తుంది, డేటాని క్లాసిఫై చేస్తుంది అని. నెక్స్ట్ టైప్స్, మనకి ఈ టైప్స్ కూడా డిస్కస్ చేసాం. 3 టైప్స్ ఉంటాయి: సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఇది లేబుల్ డేటాని ట్రైన్ చేస్తుంది. లేబుల్ డేటా అంటే మనకి తెలుసు ఆల్రెడీ. లేబుల్ డేటా అంటే ఏదన్నా ఒక డేటాకి ప్రీ డిఫైన్డ్గా ముందే మనం దానికి ఒక లేబులింగ్ అనేది చేస్తాం. లేబులింగ్ మీన్స్, లేబులింగ్ ఇన్ ద సెన్స్ మనం ఆ డేటా గురించి ఆల్రెడీ ఏముంటుంది అనేది ఒక షార్ట్ కట్ అనేది ఇచ్చుంటాం. దాన్ని లేబుల్ డేటా అంటాం. ఎక్సెట్రా, క్లాసిఫికేషన్, రిగ్స్.
Examples are classification and regression. Next, unsupervised learning. It finds patterns in unlabeled data. Unlabeled data means it is not labeled, it doesn't contain any short. Clustering is the example for unsupervised learning. Next, reinforcement learning. It learns from feedback in an environment. Algorithms for machine learning, decision trees, neural networks, SVM, K-means, PCA. This is all about the data mining and machine learning. Let us discuss about the difference between data mining and machine learning. First, in data mining, it extracts useful information from large amount of data. But in machine learning, it only introduces algorithm from data as well as from past experience. డేటా మైనింగ్లో మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనుకున్నాం, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది డేటా మైనింగ్ అనేది. మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది, ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏదైనా ఒక అల్గారిథంని డేటాకి ఫ్రమ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రెసెంట్ అవుట్పుట్ కోసం మనకు ఒక అల్గారిథం ఇంట్రడ్యూస్ చేస్తుంది మెషిన్ లెర్నింగ్. సెకండ్, డేటా మైనింగ్ ఈజ్ యూజ్డ్ టు అండర్స్టాండ్ ద డేటా ఫ్లోని అర్థం చేసుకోవడానికి వాడేది డేటా మైనింగ్. బట్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ఇట్ టీచర్స్ ద కంప్యూటర్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ ఫ్రమ్ ది డేటా ఫ్లో. మెషిన్ లెర్నింగ్లో కంప్యూటర్కి టీచ్ చేస్తుంది అండర్స్టాండ్ అయ్యేలాగా డేటా ఫ్లో అనేది. థర్డ్ వన్, హ్యూజ్ డేటా బేసెస్ విత్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఈ డేటా మైనింగ్లో ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు, ఇట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్ డేటా, ఇట్ కంటైన్స్ హ్యూజ్ డేటా బేసెస్. నెక్స్ట్, మెషిన్ లెర్నింగ్లో ఎగ్జిస్టింగ్ డేటా యాజ్ వెల్ యాజ్ అల్గోరిథమ్స్ అనేవి మనకి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. Data mining is historical. Machine learning is historical and real-time data it contains. In data mining, patterns, relationships, and trends are used. In machine learning, predictions, classification, and recommendations are used. In data mining, the techniques are clustering, association rule, mining, outlier detection. In machine learning, regression, classification, clustering, deep learning techniques are used. Last and final definition. Data mining can make data cleaning, transformation, and integration. Machine learning can make data cleaning, transformation, and feature engineering. This is all about our today's class. Thanks for watching. Please like, share, subscribe for more videos.